Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుంది. మలక్పేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, బంజారాహిల్స్, ఫిలిం నగర్తో పాటు మణికొండ, గచ్చిబౌలి, మాధాపూర్లో వర్షం కురుస్తుంది. ఇక డ్యూటీ నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో ఈ యొక్క భారీ వర్షం కురుస్తుండడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో అసలే నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఇక చిన్నపాటి వర్షం కురిసిందంటే ఇంకా అంతే సంగతులు. దీంతో వర్షం పడితే నగరంలో ట్రాఫిక్ రోజుల కంటే ఎక్కువగా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో పలు చోట్ల ఇక్కడ ఫ్లైఓవర్ పనులు కూడా జరుగుతుండడంతో కొన్ని చోట్ల గుంతలు ఏర్పడడంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలంటూ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక దీనికి తోడు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు పలు జిల్లాలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రెండవ రోజు 3 రోజుల్లో రాష్ట్రమంతా కూడా విస్తరించనున్నాయని కూడా తెలిపింది. ఇక రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్లో ఈ యొక్క జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. జూన్ 10న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఏదేమైనా కూడా హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షంతో మొత్తం పూర్తిగా వాతావరణం కూడా చల్లపడింది. నిన్న మొన్నటి వరకు భీభత్సమైనటువంటి వేడిగాలులతో, ఎండ ఉక్కపోతతో అల్లాడినటువంటి నగర ప్రజలు ఇక వర్షాలతో పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ యొక్క భారీ వర్షాలు కూడా విపరీతంగా పడేటువంటి అవకాశం ఉంటే నగరంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వారు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హెవీ వర్షం పడినప్పుడు మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్లపైన భారీగా నీరు నిలిచేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి నగరంలో ప్రయాణం చేసేటువంటి వారు, ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి వాళ్ళు తొందరపడకుండా జాగ్రత్తగా ప్రయాణం చేసి సేఫ్గా ఇంటికి చేరాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మారినటువంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మరొక వైపు భీకరమైనటువంటి మేఘాలు కమ్మేసి విపరీతంగా వర్షం పడుతుంది. చాలా ప్రాంతాలలో అటు ఎల్బీ నగర్ నుంచి ఇటు పటాన్ చెరువు వరకు, అటు అదేవిధంగా వికారాబాద్ సైడ్గా ఓఆర్ఆర్ చుట్టుపక్కల మొత్తం కూడా ఇప్పుడు మేఘాలు దట్టించి కురుస్తున్నటువంటి వర్షం అయితే కనపడుతుంది. ఏదేమైనా హైదరాబాద్ వ్యాప్తంగా ఈ యొక్క వర్షాలు అనేటివి ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా భీకరంగా కురుస్తున్నటువంటి సందర్భం అయితే ఏర్పడింది.